డియర్ ఫ్రెండ్స్, మన కంప్యూటర్లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మొబైల్లో కూడా మనం వాడుకోవచ్చు. అది ఏ విధంగా వాడుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు దీనికోసం మొబైల్లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది సింబల్ కనబడుతుంది. ఈ సింబల్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఇన్స్టాల్ అవుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి మనకు చాలా యూజ్ఫుల్స్ ఉన్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది కేవలం మనం వర్డ్ డాక్యుమెంట్ ఇందులో కావాల్సిన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, పవర్ పాయింట్, పీడిఎఫ్, మీడియా, నోట్స్ ఇవన్నీ ఉంటాయి. మన కంప్యూటర్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అండ్ పీడిఎఫ్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇందులో ఫస్ట్ మనకు కనబడే హోమ్ తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది. డౌన్ సైడ్ కింది వైపున ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ఈ క్లిక్ చేయగానే మనకు మూడు ఆప్షన్స్ కనబడుతుంది. నోట్స్ అండ్ లెన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈ నోట్స్ అనేది మనకు నోట్ ప్యాడ్ లాంటిది. సేమ్ మనకు కంప్యూటర్లోని నోట్ ప్యాడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో మన నోట్ ప్యాడ్ ఏ విధంగా యూజ్ చేసుకుంటాం ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఒకటి హలో అనేది టైప్ చేస్తున్నాం. హలో అన్నది. సో హలో అనేది మనం బోల్డ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇటాలిక్ చేసుకోవచ్చు అండ్ అండర్లైన్ చేసుకోవచ్చు, ప్లస్ అండ్ రాంగ్. సో ఎక్కువ ఆప్షన్స్ ఇందులో నోట్ ప్యాడ్ తక్కువ ఉంటుంది, కానీ వుడ్ ప్యాడ్లో ఉన్నంత తక్కువగా ఉంటుంది, కానీ మనం నోట్ ప్యాడ్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పైన 3 బటన్స్ ఉంటుంది. పైన 3 బటన్స్ క్లిక్ చేసినప్పుడు పైన 3 డాట్స్ ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మన కలర్స్ ఏ కలర్స్ అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హలో ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. నోట్ ప్యాడ్లో ఆటోమేటిక్గా మనకు బ్యాక్ అయినా సరే సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెన్స్. ఈ పక్కన లెన్స్ అని ఉంటుంది. ఈ లెన్స్ అనేది ఏం చేస్తుందంటే మనకు ప్రింటర్ ఏ విధంగా ప్రింటర్ని మనం ప్రింటర్లో పెట్టుకొని ఎలా స్కాన్ చేసుకున్నామో అలా స్కాన్ చేసుకోవచ్చు. సో ఏదైనా స్కాన్ చేసుకోవచ్చు. సో నేను ఒక దాన్ని స్కాన్ చేస్తున్నాను. ఓకే, స్కాన్. ఇందులో మనం క్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత సైజులో అంటే ఎంత అవసరమో అంతవరకు క్రాప్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అని బటన్ ఉంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఇందులో ఇక్కడ ఫైల్ టైప్ ఉంది. ఇక్కడ యాడ్ న్యూ కింది వైపున యాడ్ న్యూ ఫైల్ టైప్. ఈ ఫైల్ టైప్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫైల్ టైప్ సెట్ ఇన్ పీడిఎఫ్లో సేవ్ అవుతుంది. సో ఈ డన్ అని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక స్కాన్ డాట్ పీడిఎఫ్ పడుతుంది. సో పైన ఒక 3 డాట్స్ ఉంటుంది పైన. అంటే ఇక స్కాన్ 08 జూలై 2020 డాట్ పీడిఎఫ్ పక్కన ఎడిట్ అండ్ పక్కన 3 డాట్స్ ఉంటుంది. ఈ 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఇక కన్వర్ట్ టు వర్డ్ అండ్ సేవ్ యాజ్ అండ్ సేమ్ కనబడుతుంది. కన్వర్ట్ టు వర్డ్. సో ఆటోమేటిక్గా పీడిఎఫ్లో సేవ్ అవుతుంది. ఆటోమేటిక్గా బ్యాక్ అయినా సరే సేవ్ అవుతుంది. సో అలా ఒకటి మనకు వర్డ్లో సేవ్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ టు వర్డ్. కానీ యాక్చువల్లీ మనకు ఉపయోగించే మనకు ప్రింటర్లో స్కాన్ చేసినప్పుడు అందులో పీడిఎఫ్ కానీ లేకుంటే ఇమేజ్ కానీ సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు వర్డ్ డాక్యుమెంట్లో ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు. కన్వర్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఇది ఆటోమేటిక్గా మనకు వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ అవుతుంది. వర్డ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా వర్డ్స్ని మాత్రమే తీసుకుంటుంది. కానీ సాధారణంగా మనకు ప్రింటర్లో స్కాన్ చేసినప్పుడు ఒక ఇమేజ్ రూపంలో కానీ పీడిఎఫ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని మళ్ళీ మనం వర్డ్ డాక్యుమెంట్లో చేసుకోవాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా డైరెక్ట్ ఇది ఆటోమేటిక్గా మనకు ఇది వర్డ్ డాక్యుమెంట్లోకి స్కాన్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో సేవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ సేవ్. ఓకే, సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన ఆరో మార్క్ కనబడుతుంది. అది క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. బ్యాక్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది.
డిస్కార్డ్. ఓకే, సేవ్ అవుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ ఇక స్కాన్ 08220 ఈ డివైస్ ఆటోమేటిక్గా వర్డ్ డాక్యుమెంట్ సేవ్ ఉంది. ఓకే, నెక్స్ట్ లెన్స్ అయిపోయింది. లెన్స్ తర్వాత ఇక్కడ పక్కన డాక్యుమెంట్స్ ఉంది. ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా నెసెసరీ, చాలా ఉపయోగాలు ఉంటాయి ఇందులో మనకు కనబడే ఏంటంటే డాక్యుమెంట్స్ క్లిక్ చేసినప్పుడు స్కాన్ టెస్ట్ అంటే వర్డ్లో టెస్ట్ను స్కాన్ చేస్తుంది. డిక్టేట్ మన వాయిస్ని డిక్టేట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా నెట్ ఆన్ చేసి ఉండాలి. ఈ డిక్టేట్ ఆటోమేటిక్గా మనకు కావాల్సినంత మొత్తం మ్యాటర్ని ఆటోమేటిక్గా మనకు టైప్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ డాక్యుమెంట్ అంటే మనకు ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నామో అది క్రియేట్ టెంప్లెట్. సో కింది వైపు కూడా ఎక్సెల్ స్కాన్ టేబుల్, మనకి ఏదన్నా ఎక్సెల్ సంబంధించిన షీట్ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా స్కాన్ చేయొచ్చు. స్కాన్ టెస్ట్, సో ఆటోమేటిక్గా స్కాన్ చేయొచ్చు. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ ఉంది. ఈ బ్లాంక్ వర్క్ మనం కొత్త క్రియేట్ చేసుకోవడానికి, సో క్రియేట్ ఫామ్ టెంప్లెట్ కొత్త క్రియేట్ చేసుకోవడానికి. సో పవర్ పాయింట్ కూడా, సో చూస్ ద పిక్చర్స్, మా ఆటోమేటిక్గా పవర్ పాయింట్లో పిక్చర్ని ఓపెన్ చేసి ఆటోమేటిక్గా పవర్ పాయింట్ను చేసుకోవచ్చు. ఇక బ్లాంక్ ప్రజెంటేషన్, సో ఈ క్రియేట్ ఫ్రమ్ టెంప్లెట్. ఓకే, ఫస్ట్ వర్డ్లో స్కాన్ టెస్ట్ చూపెడుతున్నాను నేను ప్రజెంట్. ఓకే, డాక్యుమెంట్స్. ఓకే, ఇక స్కాన్ టెస్ట్. ఓకే నీకు ఇప్పుడు ఒక బుక్ను ఒకటి స్కాన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, స్కాన్ చేస్తున్నా. సో ఇక స్కాన్ చేసిన ఇందులో వర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు ఈ వర్డ్స్ని ఆటోమేటిక్గా అది డిక్టేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అంటే తీసేసుకుంటుంది మొత్తం. ఎలా అంటే గూగుల్ లెన్స్లో మనకు స్కాన్ చేసిన టెస్ట్ ఏ విధంగా అయితే మనకు టెస్ట్ లోపల కన్వర్ట్ అవుతుంది, ఈ విధంగా ఇక్కడ టెస్ట్ కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్టింగ్ వర్డ్, సో ఆటోమేటిక్గా మనకు వర్డ్ సంబంధించి మొత్తం మ్యాటర్ మొత్తం ఆటోమేటిక్గా తీసేసుకున్నది. కింద ఇమేజ్ వస్తుంది, కింద డౌన్ సైడ్ ఇమేజ్ వస్తుంది. ఒకవేళ మనకి ఈ మ్యాటర్ అవసరం ఉంటే ఈ మ్యాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ ఇమేజ్ డిలీట్ చేయొచ్చు, మనం డిలీట్ అంటే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం మ్యాటర్ వచ్చేసింది. సో మనకు ఇందులో అడ్వాన్సెస్ ఏంటంటే మనకు ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేదంటే ఏదైనా ఫైల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా టైప్ చేయాల్సి వస్తుంది. అలా టైప్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం దీంతో ఆటోమేటిక్గా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి ఆటోమేటిక్గా మనకు మ్యాటర్ వచ్చేస్తుంది. ఇందులో వర్డ్స్ అనే ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. సో ఇది అడ్వాన్సెస్, కానీ మన కంప్యూటర్ మాత్రం టైప్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకు ఒకవేళ స్కాన్ అంటే మనకు ప్రింటర్ స్కాన్ ఉపయోగిస్తే మాత్రం అందులో ఒక పీడిఎఫ్ ఆప్షన్ కానీ లేకుంటే ఇమేజ్ ఆప్షన్స్ కానీ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆటోమేటిక్గా మనకు వర్డ్లను ఆటోమేటిక్గా మనకు స్కాన్ చేసుకోవచ్చు. సో సేవ్. సో ఇక 3 బటన్స్ ఉంది, ఆటోమేటిక్గా క్లిక్ చేసి సేవ్. ఇక షేర్ అస్ పీడిఎఫ్, మన పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సేవ్. ఫైండ్ అంటే మనకి ఏ డాక్యుమెంట్లో ఏమైనా లెటర్స్ ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక షేర్ అస్ పీడిఎఫ్ ఉంది. ఈ షేర్ అస్ పీడిఎఫ్ అనేది మనకు పీడిఎఫ్లో కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరికైనా పీడిఎఫ్ మనకు సెండ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకు వర్డ్ డాక్యుమెంట్ ఉండకపోవచ్చు. సో మనకు పీడిఎఫ్లో పంపాలనుకుంటే మాత్రం షేర్ అస్ పీడిఎఫ్ చేసి ఆటోమేటిక్గా మనకు సెండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సేవ్. ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సేవ్ క్లిక్ చేయగానే ఓకే. ఇక రీనేమ్ అడుగుంది. ఓకే, రీనేమ్ అనేది మనకి ఇక్కడ టాపిక్ సౌండ్ కాబట్టి సో సౌండ్ అనే టాపిక్ తోటి మనం ఫైల్ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోయింది. సో మనం బ్యాక్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఓకే సౌండ్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్లో మళ్ళీ డిటెక్ట్. ఈ డిటెక్ట్ అనేది వాయిస్ అనేది మనం వాయిస్ సర్చింగ్ ఉంటుంది, ఆటోమేటిక్గా టైప్ చేస్తుంది. సో ఇక్కడ నేను హలో 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 హౌ ఆర్ యూ, సో
సో ఇక్కడ ఉన్న బటన్ అంటే వాయిస్ రికార్డింగ్ డౌన్ సైడ్ మనకు ఒక డౌన్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ క్లిక్ చేసినప్పుడు రెడ్ బటన్ వస్తుంది, ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. సో నేను ఒక వ్యాటర్ని రికార్డ్ చేస్తున్నాను. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, సో ఇక ఆటోమేటిక్గా టైప్ అయిపోయింది. సో ఏదైనా సరే మనం ఇంగ్లీష్లో మ్యాటర్ని మనం ఆటోమేటిక్గా వాయిస్తో టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని ఆటోమేటిక్గా బ్యాక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అనేది వచ్చేస్తుంది. సేవ్ చేసుకోవచ్చు. సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ ఇవి ఈ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సేవ్ నెక్స్ట్ సేవ్. ఇక్కడ మనకు ఇక్కడ బటన్ కింద డౌన్ సైడ్ మనకు 2 బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసినప్పుడు షేర్, ఓకే, షేర్ లింక్, షేర్ అటాచ్మెంట్, ఓకే, ఈ షేర్ చేసుకోవచ్చు. మనం షేర్ లింక్ అనేది ఏంటంటే మనం ఎవరైనా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది డాక్యుమెంట్ 3. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ కింద ఉన్న ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్స్ మనకు కావాల్సింది బ్లాంక్ డాక్యుమెంట్. సో బ్లాంక్ డాక్యుమెంట్ అంటే సేమ్ ఎంఎస్ వర్డ్ లెక్కనే, సేమ్ మనకు సిస్టంలో అయితే ఏ విధంగా అయితే టైప్ చేస్తామో ఆ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఈ డాక్యుమెంట్ మనం ఏదంటే టైప్ చేసుకోవచ్చు ఇందులో. హాయ్, హౌ ఆర్ యూ, ఇలా సేమ్ హౌ ఆర్ యూ. సో ఇలా టైప్ చేసుకోవచ్చు ఇందులో. సో మనకి ఇక్కడ బోల్డ్ కనబడుతుంది. బోల్డ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్తో సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇటాలిక్ చేసుకోవచ్చు, ప్లస్ అండర్లైన్ చేసుకోవచ్చు, ప్లస్ అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది కలర్ ఏమో ఓన్లీ టోటల్ అప్లై అవుతుంది. అలా కాకుండా ఓన్లీ వర్డ్స్కి రావాలంటే మాత్రం ఇక్కడ ఏ కలర్, ఓకే, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వైట్ కలర్, ఫస్ట్ వైట్ కలర్, నో కలర్, నో ఫిల్. ఓకే, నెక్స్ట్ ఈ కలర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఏ అనేది లెటర్, ఏలోని కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో హౌ ఆర్ యూ, హాయ్. సో ఇక్కడ హౌ ఆర్ యూ ఇది వర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ కలర్, ఇక్కడ బుల్లెట్, ఓకే, బుల్లెట్స్ వస్తుంది. సో ఇవే ఆప్షన్స్ కాకుండా మనం ఇక్కడ లాస్ట్కి ఒక బటన్ ఉంటుంది. ఈ బుల్లెట్స్ పక్కన లాస్ట్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు పైన కనబడుతుంది మళ్ళీ అగైన్, ఓకే, బటన్ ఇక్కడ. ఓకే, సో ఈ బటన్ కింద హోమ్లో మనకు ఫాంట్స్ అండ్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ ఫాంట్ సైజ్ అండ్ హైలైట్స్ అండ్ ఫాంట్ కలర్, క్లియర్ ఫార్మాటింగ్, ఫాంట్ ఫార్మాటింగ్, బుల్లెట్స్, నెంబరింగ్ అండ్ ఓకే ఆప్షన్స్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ స్టైల్స్, ఫైండ్. ఇవే ఆప్షన్స్ కాకుండా ప్లస్ ఇవే ఆప్షన్స్ కాకుండా మనకు హోమ్ వెళ్ళినప్పుడు ఇన్సర్ట్ అంటే మనకు బ్లాంక్ పేజ్, టేబుల్, ఫీచర్స్, షేప్స్ అండ్ టెక్స్ట్ బాక్స్, లింక్, కామెంట్, హెడ్ అండ్ ఫూటర్, ఈక్వేషన్, ఫుట్ నోట్, హెడ్ నోట్. ఆర్ ఇంకా డ్రాయింగ్ అంటే మనకు పెన్ హైలైట్స్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. ప్లస్ లేఅవుట్, పేజ్ లేఅవుట్, ఓకే, స్ట్రెచ్, డైరెక్షన్స్, మార్జిన్స్, ఓరియంటేషన్స్ అండ్ సైజ్, పేజ్ సైజు, కాలమ్స్, బ్రేక్స్. సో లేఅవుట్, రివ్యూ, వ్యూ, ఇవన్నీ అప్లికేషన్స్ మనకు సేమ్ మన కంప్యూటర్లో ఏ విధంగా అయితే మనకు ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది సేమ్. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్, వ్యూలో జూమ్ ఇన్, జూమ్ అవుట్ అంటే మనకు జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో సేమ్ మన కంప్యూటర్లో ఏ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే కంప్యూటర్లోనే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో మన మొబైల్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లోని ఆప్షన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్తో పాటు నెక్స్ట్ లెన్స్.
నేను ప్రజెంట్ ఎక్సెల్లోని కొద్ది పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎక్సెల్లో స్కాన్ టేబుల్. ఓకే, స్కాన్ టెస్ట్ డిటెక్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్సెల్లో స్కాన్ టేబుల్. ఈ టేబుల్ ఆటోమేటిక్ ఎక్సెల్ అంటే మనకు ఏదైనా ఇప్పుడు ఏదైనా వర్క్ షీట్ ఇస్తారు, మనకు ఏదైనా వర్క్ ఇస్తారు. వర్క్లో ఏం చేస్తారంటే అందులో ఆటోమేటిక్గా మనకు టేబుల్స్ రూపంలో ఉంటుంది. ఆ టేబుల్స్ రూపంలో ఉన్న దాన్ని స్కాన్ చేయాలనుకుంటే ఎక్సెల్లో స్కాన్ టేబుల్ ఫస్ట్ నుంచి అయితే ప్లస్ అనే బటన్ క్లిక్ చేసి మన డాక్యుమెంట్స్ వెళ్ళి అందులో స్కాన్ టేబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను ఎక్సెల్లోని ఒక టేబుల్ స్కాన్ చేస్తున్నా. ఓకే ఇందులో టేబుల్ స్కాన్ నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ నాకు ఈ టేబుల్ ఒకటే కావాలి. సో దీన్ని క్రాప్ చేస్తున్నాను నేను కొద్దిగా. ఓకే ఆటోమేటిక్ ఎక్సెల్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సంబంధించిన మ్యాటర్ మొత్తం మనకి ఇక్కడ టేబుల్లోకి ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయింది ఆటోమేటిక్గా. కానీ చాలామంది ఏం చేస్తారంటే మనకు టేబుల్ ఇచ్చినప్పుడు దాన్ని పీడిఎఫ్ కాపీ చేసినప్పుడు కానీ లేకుంటే దాని ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆటోమేటిక్గా మనకు కావాల్సిన టేబుల్ అనేది ఆటోమేటిక్ స్కాన్ చేసినప్పుడు ఇందులో పెట్టి మనకు ఎక్సెల్ పెట్టి స్కాన్ చేసినప్పుడు టేబుల్ ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చేసుకుంది. సో మనం టేప్ చేయని అవసరం లేదు. సో కాపీ ఇక్కడ మనకు కాపీ. ఓకే లేదా సో ఇక్కడ ఓపెన్. ఓకే ఆటోమేటిక్గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎక్సెల్ టేబుల్ లోపల ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా మనకు. సో మనకి సంబంధించి మనం ఏం చేయాలంటే మెర్జ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు ఈ రోజు వరకు కొద్దిగా మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వరకు మెర్జ్ అన్నది మెర్జ్. ఓకే కంటిన్యూ. మెర్జ్ అయిపోయింది. సో మెర్జ్ అయిపోయింది. ఈ సెల్ అనేది హైట్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో మనకి ఈ విధంగా యూజ్ చేసుకొని మన టేబుల్స్ని ఆటోమేటిక్గా మన ఎక్సెల్ షీట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు మెర్జ్ సెంటర్ ఉపయోగించుకొని. ఏదైనా స్కాన్ అనే టెస్ట్ని ఉపయోగించుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 3 బటన్స్ సేవ్. సో రీనేమ్ ఇక్కడ నేమ్ డిస్ప్లే అని కనబడుతుంది దిస్ ఫైల్. సో మనం సో బయాలజీ. ఓకే సేవ్. సో ఎక్సెల్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో మనకు మన ఇంటికాడ ఉన్న సిస్టమ్ లేకుండా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 4 పీపుల్స్ ఉండొచ్చు. సో వాళ్ళ సిస్టమ్ లేకుండా మనకు ఇందులోనే ఉపయోగించి కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆఫీస్ యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇది నేర్చుకోవచ్చు. సో ఈ ఎక్సెల్ గురించి మిగతా ఆప్షన్స్ గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే హలో, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మిగతా చాప్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.